హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. ఇక్కడ మరి ఏదో ఒక లొకేషన్కి వచ్చేసాం అనుకుంటున్నారా? ఎస్, వర్కల వచ్చామన్నమాట. వర్కల ఈజ్ ఇన్ కేరళ. అసలు ఎంత బ్యూటిఫుల్ అయిన బీచ్ లొకేషన్ అంటే, ఈ బీచ్ లొకేషన్ వెళ్ళడానికే ప్రత్యేకత ఉందన్నమాట. నార్మల్గా జస్ట్ అలా వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోలేము ఈ బీచ్ లొకేషన్కి. నిజంగా మేము మార్నింగ్ వెళ్ళిపోయాము. అసలు ఆ వేవ్స్, ఆ రైడ్స్ అన్నీ ఉన్నాయి. చాలా బాగా ఎంజాయ్ చేసాము. కాకపోతే మేము దీని నుంచి వేరే లొకేషన్కి వెళ్తూ ఇది ఆన్ ది వే చూసామన్నమాట. బట్ మీరు ఇన్ కేస్ కేరళ ట్రివాండ్రం వర్కల ప్లాన్ చేస్తుంటే 1 day కంప్లీట్గా వర్కల బీచ్లో స్పెండ్ చేయండి అని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అంత బాగుందన్నమాట వర్కల బీచ్. అసలు ఈ బీచ్ వెళ్ళాలి అంటే మనం స్టెప్స్ దిగి వెళ్ళాలి. ఆ స్టెప్స్ దిగడమే ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అనమాట. సో ఈజీగా అలా దబదబా దిగి వెళ్ళిపోలేమన్నమాట స్టెప్స్ అన్ని. కొంచెం జాగ్రత్తగా, ఎందుకంటే స్లిప్పరీ అనమాట. అంటే ఇసుక ఉందన్నమాట, కొంచెం జారుతుంది. బట్ చాలా చాలా అద్భుతంగా అనిపిస్తుంది లొకేషన్. మీరు పక్కా ట్రై చేయాల్సిన లొకేషన్ అని చెప్తే ఇది ఎక్కడ అంటే వర్కల నియర్ ట్రివాండ్రం అనమాట, కేరళలో. అగైన్ అండ్ అగైన్ చెప్తున్నా, ఈ వీడియో చూసిన తర్వాత మీకు కూడా అనిపిస్తుంది ఈ లొకేషన్కి వెళ్ళాలి అని. సో ఒకసారి కమెంట్ చేయండి మీరు ఎవరైనా వెళ్ళొచ్చింటే. ఇన్ కేస్ ప్లాన్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. ఏదైనా సజెషన్స్ ఉంటే చెప్తాం. ఇంకా ఈ లొకేషన్కి వచ్చేసామన్నమాట. మేము ఎక్కువసేపు లేము, 3 hours. 3 hours లైక్ 3 minutesలో అయిపోయింది. బీచ్ ఫొటోస్, కపుల్ ఫోటోషూట్స్, ఫ్యామిలీ ఫోటోషూట్స్, గ్రూప్ ఫోటోషూట్స్ ఇవన్నీ చేసుకునే లోపల మాకు 3 hours ఎలా అయిపోయిందో కూడా తెలియదు. ఇన్ కేస్ మీరు వెళ్తుంటే షార్ట్స్లో వెళ్ళండి, ఎందుకంటే వేవ్స్ చాలా బాగున్నాయి. మీరు కొంచెం డీప్ అంటే కొంచెం లోపలికి కూడా వెళ్ళొచ్చు. మీరు ఇన్ కేస్ ఫుల్ డ్రెస్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉండదన్నమాట, కంఫర్ట్నెస్ మిస్ అవుతారు. తడైపోయిన తర్వాత మట్టంతా అవుతుంది అలా అనేసి. ఇక్కడ స్టార్టింగ్లో బీచ్ ఎంట్రన్స్లో కొంచెం శాండ్ అంతా బ్లాక్గా ఉంది, కానీ ఇంకా ముందుకు వెళ్తే అంతా క్లియర్గా ఉందన్నమాట. అసలు ఆల్మోస్ట్ పొల్యూట్ అవ్వలేదనే చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో బీచెస్ అన్ని చాలా పొల్యూట్ అయిపోయి గలీజ్గా బ్లాక్గా కనిపిస్తున్నాయి. బట్ ఈ వర్కల బీచ్ అంత పొల్యూట్ అవ్వలేదన్నమాట. ఇంకా ఇక్కడ మనకు వాటర్ రైడ్స్ అన్నీ ఉన్నాయి. మీరు ప్లాన్ చేస్తే వర్కలలోనే స్టే ఉండాలి అనుకుంటే ఉండొచ్చు, కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ట్రివాండ్రంలో స్టే చేసి మీరు ఏదైనా రెంటల్ కార్ తీసుకొని వర్కలా రావచ్చు. అలా కూడా ప్లాన్ చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ ప్లాన్స్ అండ్ యువర్ స్కెడ్యూల్. ఇంకా చాలా బాగా ఉంటుంది అనమాట. ఇక్కడ బీచెస్ అన్నీ చాలా మంచిగా ఉన్నాయి. ఫోటో షూట్స్కి ఎస్పెషల్లీ చాలా 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 బాగున్నాయి. కాకపోతే కొంచెం వెజిటేరియన్ దొరకడం ఇక్కడ కష్టం. నాన్ వెజిటేరియన్ సీ ఫుడ్ లాస్ దే చాలా ఎంజాయ్ చేస్తారు. సీ ఫుడ్ అంతా చాలా బాగుంటుంది కాబట్టి వెజిటేరియన్స్కి కొంచెం డిఫికల్ట్. తర్వాత మసాలా తినే వాళ్ళకి అనిపించదు. మాలాంటి వాళ్ళంటే నేను మా అక్క కొంచెం మసాలాస్ అవి ఇవి తినాం కాబట్టి మేము కొంచెం స్ట్రగుల్ అయ్యాము. కాకపోతే మా ఆయన మా బావగారు వాళ్ళేం స్ట్రగుల్ అవ్వలేదు, దే ఆర్ ఫైన్. ఇంకా మా త్రిషిక కూడా మాలాగా తయారవుతుందేమో అనిపిస్తుంది. మసాలా అంటుంది, తినట్లేదు. ఇంకా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత నేను మా ఆయన, నేను త్రిషిక, నేను అక్క త్రిషిక, నేను అక్క బావ త్రిషిక మా ఆయన అందరము చాలా ఫోటోషూట్స్ చేసుకున్నాము. షార్ట్స్లో వస్తాయి, చూసేయండి. తర్వాత మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది ఎప్పుడైనా బీచెస్లో. ఈవినింగ్ వ్యూ కంటే సన్సెట్ కంటే సన్ రైజ్ బాగుంటుందని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కమెంట్ చేయండి. సన్సెట్ బాగుండదని చెప్పను, కంపారిటివ్లీ సన్ రైజ్ నాకు ఇష్టం అని చెప్తున్నాను అనమాట. ఇంకా అప్పుడే టైం అయిపోయింది అని మా ఆయన మా బావగారు ఇండికేట్ చేస్తున్నారు, వేరే లొకేషన్కి వెళ్ళాలి, ఇంకా టైం అయిపోతుంది ఇక్కడే ఉంటే అని. సో ఇంకా తప్పదనేసి అలా కొంచెం దిగులుతో స్టార్ట్ అయిపోతున్నాం రిటర్న్. దిగడం ఎంత ఇంట్రెస్టింగో ఎక్కడం అంత కష్టం అనమాట. ఎందుకంటే స్టెప్స్ కాబట్టి. ఒకవైపు గ్రీనరీ ఉంది, ఒకవైపు బీచ్ ఉందన్నమాట. అసలు చాలా ఎంజాయ్ చేస్తారు మీరైతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్. బట్ మీ లిస్ట్లో ఇది యాడ్ చేసుకోవడం మర్చిపోకండి 2026 ట్రావెల్ ప్లాన్స్లో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్. బాయ్.